మన పాపకర్మ బ్రతుకులను మార్చేందుకే దేవుడు మరో నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించారని రంపచోడవరం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం పాస్టర్ నాగుల ప్రభుదాస్ అన్నారు. చర్చి వద్ద జరిగిన నూతన సంవత్సర ఆరాధనలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనమందరం సజీవులుగా ఉన్నాము అంటే ఇందుకు కేవలం దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపే కారణమన్నారు. పాత సంవత్సరంలో మనం చేసిన కార్యాలన్నింటినీ విడిచి ఈ కొత్త సంవత్సరంలో నైనా యేసుక్రీస్తును వెంబడించాలని సూచించారు. ఆయన చూపిన ప్రేమ బాటలో నడవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి సహవాస భోజనాలు చేసి క్రీస్తు భజనలు పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ స్త్రీల మైత్రి అధ్యక్షులు ప్రశాంతి కుమారి, యూత్ వర్షిప్ లీడర్స్ అజిత్ కోరా, నాగుల ప్రవీణ్ రాజ్, ఎన్ రూపాంజలి, పి ఝాన్సీ, సంఘ పెద్దలు పి థామస్, ఏ చిట్టబాయి, సంఘ సభ్యులు పాల్గొన్నారు. Gidia moira dadare toki rasi ke nache nachaini gidia పిల్లగా మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసు. ఈరోజు దేవుని యొక్క కృపలో సాగిపోతున్నటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం మధ్యలో చల్లారిపోయిందా? మళ్ళా తిరిగి మీ యొక్క ఆరిపోయిన డ్యూటీలను వెలిగించుకొని వెలుగుతూ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే నూతన సంవత్సరంలో